హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో మామిడికాయ తోటి ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. అందుకోసం ముందుగా బాగా పండిన మామిడికాయని తీసుకోవాలి. దాన్ని పైన పొక్కంతా తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఇటువంటి రోలు ఉంటే రోట్లో మెత్తగా మెదుపుకోవాలి. మీ దగ్గర ఇటువంటి రోల్ లేనట్లయితే దీన్ని మిక్సీలైనా వేసుకోవచ్చండి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు సాల్టు 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని పిండికి బాగా పట్టించాలండి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ఈ విధంగా బాగా పిండిని మర్దన చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకొని పైన నూనె రాసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకొని ఈ ఉప్మా రవ్వ కొద్దిగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. తరువాత ఇందులోనే 1 కప్పు ఉప్మా రవ్వకు 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తురుముకొని వేసుకున్నాను. తర్వాత ఇందులోనే 1 కప్పు పంచదారను వేసుకొని ఈ మొత్తాన్ని కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా తీసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జును వేసుకొని ఇందులో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీన్ని బాగా దగ్గర పడనివ్వాలండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడి కొద్దిగా గట్టిపడాలి. ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా కొద్దిగా వెడల్పుగా రుద్దుకోవాలి. ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని బాల్లాగా చేసుకొని మనం బొబ్బట్లయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఈ చుట్టూలు కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి నెయ్యి రాసుకొని చేతితోటి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మీరు నెయ్యి అయినా రాసి రుద్దుకోవచ్చు, లేకపోతే పొడి పిండి అయినా వేసుకొని రుద్దుకోవచ్చండి. దీన్ని ఈ విధంగానే ఇంకొకటి చేసి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగానే మొత్తానికి కవర్ చేసుకొని ఇంకొకటి నేను చపాతీ కర్రతోటి రుద్ది చూపిస్తున్నా చూడండి. ఇవి మనం ఎప్పుడు చేసుకుంటే బొబ్బట్ల కంటే ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుందండి లోపల పిండి. కాబట్టి ఈ విధంగా నిదానంగా దీన్ని ప్రెస్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నిదానంగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే లోపలే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది. తరువాత వీటిని కాల్చుకోవటం కోసం ఒక పెనాన్ని తీసుకొని దానిపైన నెయ్యి అప్లై చేసుకోవాలి. మీరు నెయ్యికి బదులు నూనె అయినా వేసుకొని చేసుకోవచ్చండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ బొబ్బట్లను తీసుకొని అటు ఇటు నిదానంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి చూసి చిన్నగా తిప్పుకోవాలి అటు ఇటు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగానే అన్ని బొబ్బట్లను చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే పిల్లలైనా పెద్దలైనా 1కి 4 తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయండి ఇవి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి చూడండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. బాయ్.